హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే చింతామణి దగ్గర ఉన్న కైలాసగిరి చూడడానికి అయితే వచ్చినాము. సో ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూసుకుందాము. ఫైనల్గా అయితే మనం ఇప్పుడు మన ఇంటి దగ్గర నుండి బట్రల్లి సిగ్నల్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుండి ఒక 1.5 కిలోమీటర్ వెళ్తే మనకి బట్రల్లి సిగ్నల్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా అక్కడ నుండి రైట్ తీసుకున్నామంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ హొస్కోటే నుండి చింతామణి. ఇదే అనమాట బట్రల్లి సిగ్నల్. ఫస్ట్ టైం ఇక్కడ స్టాప్ కాకుండా డైరెక్ట్గా క్రాస్ చేస్తున్నా అంటే ఎప్పుడు వచ్చినా సిగ్నల్ స్టాపే ఉంటుంది. ఫైనల్గా మనము ఓల్డ్ మద్రాస్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో ఇక్కడ రైట్ తీసుకుని కనెక్ట్ అయిపోతాం. ఇంక ఇదే అనమాట మదనపల్లి, బెంగళూరు, అలాగే బెంగళూరు నుండి కడప, ఇదంతా ఇదే రోడ్డు. అంతా ఇక్కడే కనెక్ట్ అవుతారు. ఇంకా తిరుపతి వెళ్ళాలన్నా కూడా ఇదే రోడ్డు. ఫుల్ ట్యాంక్ మాట హೌದು. ఫ్యూల్ అయితే పట్టించేసిన బైక్కి. ఇంకా మన పొట్టకి ఫ్యూల్ పట్టించాలా, అదే బ్రేక్ఫాస్ట్ చేయాలా. ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే తిరుపతి, చిత్తూరు తిరుపతి అట్లా వెళ్ళిపోతాము. ఇంకా మనం లెఫ్ట్ తీసుకుందాం. ఫైనల్గా అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ ఉడిపి వైభవ్ టిఫిన్ కాస్ట్ ఒక మసాలా దోశ 80 రూపీస్, ఒక టీ 20 రూపీస్. ఇక్కడైతే KSRTC బ్రేక్ డౌన్ అయిపోయింది. ప్యాసింజర్స్ అంతా ఇంకో బండి కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నారు. ఇట్లా వెళ్తూ ఉంటే మనకి నందగూడి దగ్గరలో అయితే లెఫ్ట్ సైడ్ మనకి ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇస్తారు. పెద్దగా ఉంటారు, అసలు చూపిస్తాను అంటే ఇక్కడ ఇదే అనమాట. ఇప్పుడైతే మనం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. జస్ట్ ఒక 50 to 100 స్టెప్స్ అయితే ఉంటాయి అంతే. ఈ స్టెప్స్ అయితే వెళ్ళినట్లయితే మనకి చూడొచ్చు అక్కడ ఆంజనేయ స్వామి వారు బాగున్నారు. ఇది పైన చిన్న వ్యూ. ఇదంతా ఇంకా జస్ట్ నందగూడి దగ్గరలోనే ఉంటుంది. ఈ విధంగా తಗೊಂಡೆ మొత్తం వెనకాల అయితే అంత ఈ నీలగిరి చెట్ల ఫారెస్ట్ అయితే ఉంటుంది. సో అక్కడ దేవుడు అయితే ఇట్లా ఫైనల్గా ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకునేసినాం. ఇంకా మన రూట్ అయితే వెళ్ళిపోదాం. ఫైనల్గా మనం అయితే హెచ్క్రాస్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇది మొత్తం జంక్షన్ అనమాట. ఎక్స్పెక్ట్ చేసినట్లే చింతామణి బైపాస్ దగ్గరికి వచ్చేందుకు ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. తుంపర్లు అయితే పడతా ఉన్నాయి. సో మనం ఇదంతా ఏరియా అంతా వచ్చేసి చెన్నసంద్ర. మనం అయితే లెఫ్ట్ తీసుకుందాం, కైలాసగిరి లెఫ్ట్ అని చెప్పేసి. ఇంకా అంతే, మనం ఒక 3 కిలోమీటర్స్ వచ్చినట్లయితే ఇక్కడైతే బోర్డు కనబడుతుంది లెఫ్ట్ కి వెళ్ళమని. చలో మనం అయితే లెఫ్ట్ కి వెళ్దాం ఇక్కడ నుండి. ఇంకా సో వీకెండ్ కాబట్టి కొద్దిగా మనము వెహికల్స్ క్రౌడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుండి మనం ఇంకా సింగిల్ రోడ్డు, మొత్తం పంట పొలాల చుట్టూ ఇవంతా ఈ గుంతలు ఉన్నాయి కదా, ఈ వంకలు పోయేదానికి రోడ్డు కోసుకొని పోకుండా మొత్తం రాళ్ళు పెట్టి నీట్ గా అది వంకలాగానే పెట్టారనమాట. వర్షం వచ్చినా కూడా దాని మీద వెళ్ళిపోతుంది వాటర్, రోడ్డుకు అయితే కోసుకుపోదు. అదొక బెస్ట్ పార్ట్. సుస్వాగత, కీప్ లెఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ, విల్ కీప్ లెఫ్ట్. చిన్న ఘాట్ రోడ్. వెల్కమ్ టు టెంపుల్ కైలాస క్షేత్ర. ఇటెల్లా ఇక్కడ నుండి ఇంకా లెఫ్ట్. అయ్యా, ఆఫ్ రోడ్ ఇటుంటే ఇంకా. సో ఫైనల్గా బైక్ పార్కింగ్ ఇక్కడైతే పెట్టుకోవచ్చు. ఎంతనా? 10 రూపాయల. కార్కి అయితే 20 రూపాయల. ఓకే, అది ఫైనల్గా అయితే ఇక్కడ బైక్ పార్కింగ్. ఇక్కడ నుండి కొద్ది దూరం నడుచుకోవాలా, వెళ్దాం. పార్కింగ్ చేసి ఇంకా ఇక్కడ నుండి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా మేము. ఇక్కడైతే ఇంకా షాప్స్, ఇది మొత్తం హిల్ మనం చూడాల్సింది. ఇప్పుడు బైక్ పార్కింగ్ చేసి ఇంక ఇట్లా నడుచుకుంటూ వచ్చేయాలి అంతే. ఇంకా ఇక్కడ చిన్న చిన్న హోటల్స్, వాటర్ ఏమన్నా దొరుకుతుంది మనకి తినడానికి, టిఫిన్ ప్లస్ వాటర్ అవన్నీ అయితే దొరుకుతాయి. ఇంక ఇక్కడ నుండి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఇదే రోడ్డు. ఇంకా వెళ్తా ఉన్నాము. లైట్గా వర్షం అయితే పడుతుంది తుంపర్లాగా. సో వెళ్దాం. ఇంకొద్ద వెనకాల కనపడుతుంది కదా, ఇది మొత్తం కొండది. చూడవచ్చు ఎట్లుందో కొండ. సేమ్ మా గుర్రంకొండ వెనకాల నుండి చూస్తే ఎట్లుంటుంది అట్లుంది, ఒకే బండలాగా. ఇప్పుడైతే మనకి చెప్పుల స్టాండ్ అయితే ఉంది, చెప్పులు పెట్టేసి వెళ్ళడం. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ నుండి మనము ఫస్ట్ గేట్ నుండి అయితే లోపలికి వెళ్తాము. ఫస్ట్ గేట్ నుండి లోపలికి వెళ్తూనే మనకైతే ఇక్కడ లోపల కళ్యాణ మండపం లాగా అయితే ఉంటుంది.
సో ఇది మొత్తం లోపల ఒక కేవ్ లాగా అయితే చెక్కేసినారు అనమాట. మొత్తం ఆల్మోస్ట్ ఒక 590,000 మెంబర్స్ వరకు అయితే కూర్చోవచ్చు. చాలా పెద్దగా అయితే ఉంది మండపము. ఇక్కడే మ్యారేజెస్ అన్ని చేసుకోవచ్చు. దూరంగా మీరు చూస్తున్నారు కదా, అదే మనకి స్టేజ్ అంతా. స్టేజ్ వెనకాల చిన్న మండపం ఉంది, వధువరులు కూర్చోవడానికి. అట్లంతా మొత్తం కేవ్ అంతా చీకటిగా లేకుండా చుట్టూ మొత్తం లైట్స్, ఫ్యాన్స్ మొత్తం అరేంజ్ చేసినారు. మనం ఎంత చిన్నగా మాట్లాడినా కూడా పెద్దగా ఎక్కువ సౌండ్ లాగా అయితే వస్తుంది ఇక్కడ. ఈ కేవ్ మొత్తం ఇక్కడ మొత్తం అంతా డ్రిల్లింగ్ చేసి మొత్తం ఈ బండని ఒక కేవ్ లాగా చెక్కుంటూ వచ్చినారు లోపలికి అయితే. సో కిందంతా మొత్తం మళ్ళీ గ్రానైట్ తీసుకొచ్చి మొత్తం ఇక్కడ స్టేజ్ కిందంతా యొక్క ఫంక్షన్ హాల్ మొత్తం అంతా రెడీ చేసినారు. పైన చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద ఫ్యాన్లు అయితే ఉన్నాయో. మొత్తం ఆ యొక్క రాతికి మొత్తం వైర్లు అంతా లాగినారు. ఇప్పుడైతే నేను స్టేజ్ పైకి వచ్చినాను. స్టేజ్ పైకి వచ్చినట్లయితే ఈ విధంగా చిన్న మండపం మొత్తం వెనకాల గ్రానైట్ రాయితో తయారు చేసినటువంటి దేవత విగ్రహాలు, ఈ స్తంభాలు అవన్నీ అయితే బాగా నీట్గా ఏర్పాటు చేసినారు. చాలా నీట్గా ఉంది. సో మనం వచ్చినప్పుడు కూడా ఈ ప్లేస్ని అయితే కలుషితం చేయకుండా ప్లాస్టిక్ చెత్త అంతా లోపల వేయకుండా ఉండడం అయితే చాలా మంచిది. సో మనం ఇలా లోపలంతా మొత్తం తిరుగుతూ ఉన్నాము. చూడొచ్చు మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫస్ట్ ఇంటి ఎంట్రీ, అలాగే లోపల మళ్ళీ చిన్నగా ఒక చిన్న కేవ్ అయితే ఏర్పాటు చేసినారు ఇక్కడ. మేబీ ఇక్కడ ఏమన్నా స్టే చేయడానికి, ఏమైనా మ్యారేజ్కి సంబంధించిన ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి అనుకుంటాను. చాలా పెద్దగా అయితే ఉంది. సో మొత్తం ఎక్కడ చూసినా ఈ విధంగా లైట్స్ అయితే అరేంజ్ చేసినారు. ప్రతి ఒక్కరు వచ్చిన చోటంతా లైట్ ఎఫెక్ట్కి ఫోటోలు తీసుకోవడము, ఎంజాయ్ చేయడం బాగా ఫుల్ అయితే చేస్తున్నారు. కానీ సో మనం అయితే నీట్గా మెయింటైన్ చేయాలి. లోపల మనకి ఎక్కువ హ్యూమిడిటీ, హీట్ అవ్వకుండా కొద్దిగా గాలి రావడానికి అయితే మొత్తం అంత వెంటిలేషన్ పక్కగా ఉంది. అటు సైడ్ నుండి ఇటు సైడ్కి విండ్ ఫ్లో అయితే అవుతూ ఉంటుంది. సో ఎక్కువ జనాలు వచ్చినా కూడా సఫికేషన్ అయితే అవ్వదు. అదొక బెస్ట్. మొత్తం అంతా ఆ ఎక్కువ డిజైన్ అయితే బాగా చేసినారు. చూడవచ్చు మొత్తం ఒక్క చోట ఒక్కొక్క కలర్ థీమ్ పెట్టేసి, ఆ లైట్స్ అయితే ఒక చోట వైట్, ఒక చోట లైక్ వామ్ వైట్ పెట్టేసి చాలా బ్యూటిఫుల్గా అయితే డెకరేట్ చేసినారు. సో నేనైతే మాత్రం ఇంత ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సూపర్గా ఉంది. మొత్తం చాలా నీట్గా కూడా ఉంది. ఇక నేనైతే మొత్తం లోపల తిరుగుతూనే ఉన్నాను. ఇక్కడైతే మనకి ఎంట్రీకి టికెట్ ఏం లేదు, మనం ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ అక్కడ బైక్ పార్కింగ్, అలాగే చెప్పుల స్టాండ్కి ఒక్కొక్క పేరుకి 5 రూపీస్. ఇంకా లోపలికి వచ్చేయడమే. ఇంకా లోపలికి వస్తేనే ఇక్కడ ఫస్ట్లో వినాయకుడు, ఆ తర్వాత మన శివయ్య, ఆ తర్వాత అమ్మవారు అయితే 3 గుళ్ళు అయితే ఉంటాయి మనకి. సో ఒక్కొక్క గుడి దగ్గరికి వెళ్తే మనం ఇప్పుడు దర్శనం చేసుకుందాము. సో నేనైతే పర్మిషన్ అడిగాను ఇక్కడ వీడియో తీసుకోవడానికి. పూజారులను అయితే పర్మిషన్ అడిగాను. ఫస్ట్ గుడి దగ్గర అయితే పూజారి పర్మిషన్ ఇచ్చారు, కానీ రెండో గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే పూజారి వారు శివయ్య గుడి లోపల మళ్ళీ ఒక కేవ్ లాగా అయితే ఉంది శివయ్య గుడిలోకి వెళ్ళడానికి. అక్కడైతే ఆయన పర్మిషన్ ఇవ్వలేదు వీడియో రికార్డింగ్కి. చూడొచ్చు ఎంత హైట్ ఉందో. సేమ్ అంతే, అక్కడక్కడ మనకి టచ్ అవుతుంది ఇట్లా చేయి పైకి ఎత్తినట్లయితే. సో ఆల్మోస్ట్ 7 feet అయితే ఉంటుంది. సో పర్లేదు, ఏ హైట్ ఉన్నాక ఆల్మోస్ట్ 6 feet వచ్చిన వాళ్ళు కూడా కొద్దిగా ఆరాంగా వెళ్ళొచ్చు. కానీ కొద్దిగా ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు చూసుకుంటూ వెళ్ళాలా, ఏమైనా తగులుతాయేమని. నాకైతే మొత్తం ఎక్కడ తగలేదు, చాలా ఫ్రీగా అయితే ఉంది. సో నేనైతే ఫస్ట్ మన గణపతి దగ్గరకు వచ్చేసి సోమవారికి అయితే పూజ చేసుకుంటున్నాను. ఈ పూజారికి అయితే పర్మిషన్ అడిగినాను, ఆయన వీడియోకి పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి నేను వీడియో తీస్తున్నాను. మామూలుగా అయితే పక్కన ఈ విధంగా స్టిక్కర్ పెట్టేసినారు, ఫోటోగ్రఫీ వీడియో నాట్ అలౌడ్ ఇన్ ద టెంపుల్ అని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం హారతి తీసుకునేసి ఇంక ఇటు సైడ్ ఉన్నటువంటి శిల్పాలన్నింటినీ మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాము. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క చోట ఈ విధంగా దేవతా మూర్తులను అయితే ఏర్పాటు చేసినారు. ఇది మొత్తం ఏమంటే గ్రానైట్ రాయి. గ్రానైట్ రాయి మీద ఆ యొక్క దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసి ఇక్కడ పెద్ద హోల్ లాగా పెట్టేసి ఆ హోల్లో ఈ గ్రానైట్ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసినారు. చాలా బ్యూటిఫుల్గా, అది రియలిస్టిక్గా మనకి స్టోన్ మీదే, అంటే ఇదే స్టోన్ మీద చెక్కినారనే ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే నేను రెండో గుడి దగ్గరికి వచ్చినాను. సో ఇక్కడ ఆబ్వియస్లీ మనకి శివయ్య ఉన్నాడంటే నందీశ్వరుడు ఖచ్చితంగా ఉంటారు. చూడొచ్చు నందీశ్వరుడు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు. సో మనం ఇక్కడ ఇట్లా బయట వచ్చినట్లయితే ఆ బయట ఇంటి వ్యూ అయితే కనబడుతుంది. ఇది ఇంకొక డోరు. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫస్ట్ మొత్తం 4 doors ఉంటాయి. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క డోరు, ప్లస్ కళ్యాణ మండపానికి ఒక డోరు. వీళ్ళు ఏమంటే ఒక కళ్యాణ మండపం డోర్లోని ఎంట్రీ చేపించి లోపలే మనకి దారి ఉంటుంది కాబట్టి ఆ దారిలోనే అన్ని గుళ్ళను చూసుకుంటూ వెళ్ళేట్టుగా ప్లాన్ చేశారు. సో ఇదైతే సెకండ్ గుడి. లోపలైతే మనకి శివయ్య ఉన్నారు. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళేసి మన శివయ్యని అయితే దర్శనం చేసుకుని వస్తాను. సో లోపలైతే మనకి కెమెరాలు లేదు, లోపల కూడా పెద్దగా ఉంది కేవ్. సో ఆ లోపల మన యొక్క శివయ్యని ఏర్పాటు చేస్తున్నారు. శివయ్యకి 4 సైడ్లు 4 ముక్కల్లాగా ఏర్పాటు చేసి ఒక శివలింగం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనకి లోపల అయితే కెమెరా ప్లస్ మొబైల్స్ అలో లేదు ఫొటోస్ తీయడానికి. నేనైతే ఇంకా ఇవన్నీ ఆఫ్ చేసి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను. సో ఫైనల్గా ఇప్పుడైతే శివయ్యని దర్శనం చేసుకుని వచ్చేసినాను. పక్కనే మనకైతే అమ్మవారు అయితే ఉంటారు. సో అమ్మవారిని కూడా దర్శనం చేసుకునేసినాను. ఇక్కడైతే మొత్తం మన యొక్క దేవతామూర్తులని గ్రానైట్ రాళ్లతో నీట్గా చెక్కేసి మొత్తం లోపల కేవ్స్ లోపల బాగా ఏర్పాటు చేసినారు. సో వెంటిలేషన్ అంతా బాగుంది. ఇక్కడ చూడొచ్చు మనకి నటరాజ స్వామి ఎంత బాగా బ్యూటిఫుల్గా అయితే ఏర్పాటు చేసినారు. సో ప్రతి ఒక్క విగ్రహం దగ్గర
ఈ విధంగా లైట్స్ అయితే ఏర్పాటు చేసినారు. సో ఇది ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా పెద్ద ప్లానే ఉంది ఇక్కడంతా మొత్తం ఏర్పాటు చేయడానికి. సో కింద అయితే మనకి ఆ యొక్క డిస్ప్లే అంతా ఏర్పాటు చేసినారు. నేను ఒకసారి రిటర్న్ వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను మొత్తం అంతా. సో ఫైనల్గా అయితే ఇది మొత్తం మనకి కొండ చూసినట్లయితే మొత్తం ఒక పెద్ద గుండులాగా ఉంది. ఇది కొండలాగా అయితే లేదు. సో ఈ యొక్క గుండులోనే లోపల మనకి ఈ విధంగా కేవ్స్ ఏర్పాటు చేసినారు. చూడొచ్చు ఇక్కడ మొత్తం 3 డోర్లు, ఆ పక్క వచ్చేసి మెయిన్ డోర్, అది కళ్యాణ మండపం డోరు. మనం అటు వెళ్ళేసి లోపలంతా కళ్యాణ మండపం అంతా చూసుకునేసి నెక్స్ట్ లోపలే మనకి దారి ఉందన్నమాట ఇక్కడ రావడానికి. ఆ యొక్క లోపలనే మనం వచ్చేసి ఇంకా అమ్మవారిని, వినాయకుడిని, అలాగే శివయ్యని అందరిని దర్శనం చేసుకొని ఇట్లా లాస్ట్లో బయట రావచ్చు. సో మొత్తం ఇక్కడైతే ఉంది, మీకు చూడొచ్చు. ఇది గుడి ముందర అయితే ఈ విధంగా ప్లేస్ అయితే ఉంది. సో ఇప్పుడైతే నేను మొత్తం లోపలంతా దర్శనం చేసుకొని మీకు కూడా చూపించుకుంటూ ఇప్పుడైతే బయట వచ్చినా అనమాట. సో ఇదంతా మొత్తం కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. ప్లేస్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఎక్కడా కానీ నాకైతే ప్లాస్టిక్ అంత ఏం కనపడలేదు. సో మనకి జనాలు ఇంకా ఎక్కువ వచ్చే కొద్దీ సో దాన్ని అలాగే మెయింటైన్ చేస్తే బెటర్. మళ్ళీ ఇక్కడ ఎక్కువ జనాలు వచ్చేసి ఆ ప్లాస్టిక్ బాటిళ్ళు లైక్ ఇవి తినే పేపర్లు అవన్నీ ఇక్కడ వేసేసి దీని యొక్క మొత్తం ఇదంతా అటవీ ప్రాంతము, దీనంతా ఇది చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ ఉన్న జంతువులు ఏవైతే నివసిస్తుంటాయి అడవుల్లో వాటికైతే ఇబ్బంది అవుతుంది. మనమైతే కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి వచ్చినప్పుడు అయితే. అది మన కామన్ సెన్స్, మన యొక్క సివిక్ సెన్స్. సో మనం దాని తగ్గట్లు ఒక ప్లేస్కి వచ్చినప్పుడు చాలా బ్యూటిఫుల్గా అయితే ఎలా ఉందో దాన్ని అలాగే మెయింటైన్ చేసుకుందాము. సో ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఆ ప్రపోజ్డ్ ప్లాన్ అనమాట ఇక్కడ. సో లోపలంతా కేవ్స్ ఏ విధంగా, నెక్స్ట్ బయట ఏ విధంగా ఈ కొండ చుట్టూ పార్కులు, లైటింగ్ మొత్తం ఏ విధంగా అరేంజ్ చేయాలని చెప్పేసి ఇదంతా ఇక్కడ ఒక ప్రపోజ్డ్ ప్లాన్ అయితే పెట్టారు. చూడొచ్చు, చూస్తుంటే ఇది పెద్ద ప్లాన్ లాగానే ఉంది. సో ఇదంతా గవర్నమెంట్ అయితే ఆర్గనైజ్ చేయట్లేదు. ఇక్కడ చింతామణిలో ఒక ఆశ్రమం వాళ్ళు అయితే ఉన్నారు, సదాశివ ఆశ్రమం వాళ్ళు అయితే. సో వాళ్ళు మొత్తం ఇదంతా ఇనిషియేట్ తీసుకొని ఇక్కడంతా మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. చూడొచ్చు, ఇదంతా మొత్తం అంతా లెవెల్ చేసి మొత్తం అంతా ఇక్కడ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇంకా. సో మేము ఇదంతా ముందంతా పెద్ద పెద్ద బండలు అయితే ఉండేది, దీనికి ఆనుకొని అవంతా క్లీన్ చేసి మన కోసం అయితే నీట్గా దారి ఏర్పాటు చేసినారు. ఇవన్నీ చూసుకుంటూ ఇంకైతే రిటర్న్ వెళ్తున్నాను. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడంతా మనకి చిన్న చిన్న షాప్స్, ఒక 3-4 షాప్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఏమన్నా ఇమీడియట్గా వాటర్ ఏమైనా కావాలన్నా లేదా టిఫిన్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. మెయిన్గా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకు మార్నింగ్ 10కి అట్లా స్టార్ట్ చేస్తారు, ఈవినింగ్ 5 లోపల క్లోజ్ చేస్తారు. సో మీరు ఎప్పుడన్నా బెంగళూరు నుండి ప్లాన్ చేసుకోవాలా, లేదంటే మన ఆంధ్ర నుండి బెంగళూరు వెళ్ళాలంటే ఖచ్చితంగా చింతామణి మీద అయితే వెళ్తాము. సో ఈ చింతామణి వెళ్ళేటప్పుడు జస్ట్ మెయిన్ రోడ్ ఇట్టి ఒక 5 కిలోమీటర్స్ లోపల వచ్చినట్లయితే చాలు ఈ యొక్క టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేయచ్చు. సో కాబట్టి ఇంకా దగ్గరే కాబట్టి మనకి ఏదైనా ఇంకా మెయిన్గా ఏమైనా కావాలన్నా కూడా చింతామణి టౌన్ దగ్గరలో ఉంటుంది కాబట్టి వెళ్ళి తీసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బేసిక్ నీడ్ వాటర్ ఇలాంటివి ఏమైనా కావాలన్నా కూడా మనం వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఈ పక్క ఆ పక్క నేరేడు చెట్లు సూపర్ ఉంది వ్యూ మాత్రం. ఇది రోడ్డు కూడా బాగా కొత్తగా వేసినారు, కేక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.